కార్తీక సోమవారం పూజలు చేస్తున్నారు కదండి. వాళ్ళని చేసుకోమని చెప్పరా, నేను వేరు కదా. పైగా నాకు డయాబెటిక్, అందరికీ టిఫిన్లు కట్టంట. ఆ, అంటే అందరూ ఉపవాసమేనా? ఆ, ఈ విషయం తెలిస్తే బయట తినేసి వచ్చేవాడిని కదండి. నీ గురించి కాదురా, నా పరిస్థితి ఏంటి? ఏమండి, సూర్య మేడం ఎంతో నిష్టగా పూజ చేస్తున్నారు. ఈ పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని ఆశపడుతున్నారు. మంచి జరగాలి అని అనుకుంటే ఓపిక పట్టండి, లేదండి చెప్పండి, మీకోసం బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చేస్తాను. వద్దులేరా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ పులే. వెరీ గుడ్ మార్నింగ్ చైతు బాబు. షల్ వి స్టార్ట్ బ్రేక్ఫాస్ట్? తెలుగులో ఏడవరా. టిఫిన్ చేద్దాం రండి. మాకు ఇక్కడ నిండిపోయింది, తమరు తినండి. ఓ, ఆల్రెడీ మీరు తినేసారా? ఓకే పులి, కమాన్. ప్లేట్ తిప్పు పులి. ఏంటి అలా చూస్తున్నావు? ఏమైనా పెట్టు. అదే, ఏం పెట్టుకుంటారని. ఏం పెట్టడం ఏంటి? ఇడ్లీ, వడ, పూరి, దోశ ఎప్పుడు ఉండేవే కదా. అయితే మీరే పెట్టుకోండి. ఏంటి వీడు తేడాగా మాట్లాడుతున్నాడు? ఏంటి పులి ఇదే? ఇవాళ ఇంట్లో పొయ్యి వెలిగించలేదండి. ఏ, గ్యాస్ అయిపోయిందా? కాదురా, ఇవాళ కార్తీక సోమవారం. సూర్య ఉపవాసం ఉండి పూజ చేస్తుంది. అందుకే ఇవాళ అందరూ. ఏమనుకుంటుంది నాన్న అది? రౌడీ బేబీ, రౌడీ బేబీ, రౌడీ బేబీ, రౌడీ బేబీ. ఏంటమ్ముల్ బేబీ? ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నానండి. మరి వంట ఎవరు చేస్తారు? నీ మొగుడా? ఆహా, అంటే ఇవాళ కార్తీక సోమవారం కదా అని. కార్తీక సోమవారం అయితే కట్టుకున్న వాడిని, ఇంట్లో ఉన్న వాళ్ళని ఎండబెట్టడమేనా? అది కాదురా చైతు. ఏది కదా నాన్న, నేనెవరిని? చైతన్య, ఫేమస్ బ్యూటీషియన్, స్వశక్తితో పైకి ఎదిగిన వాడిని నాన్న, కష్టపడి సంపాదిస్తున్న వాడిని. ఆహా, మిగతా వాళ్ళందరూ జేబులు కొడుతున్నారు. మరి నువ్వు పూజ చేస్తే మేము భజన చేయాలా? నువ్వు ఉపవాసం చేస్తే మేము ఉపవాసం ఉండాలా? ఇదేమైనా మీ పోలీస్ స్టేషన్ అనుకున్నావా అందరి మీద ఆర్డర్ పాస్ చేయడానికి? దానికి మీరు భయపడుతున్నారేమో, నేను భయపడను. ఇప్పుడే హోటల్ నుండి ఫుడ్ తెప్పించుకొని దాని ముందే ఇక్కడ కూర్చొని తింటాను. బేషుగ్గా తెప్పించుకొని తిను బాబు, అప్పుడు మీ అక్కలు కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. నేను తింటే మా అక్కలు ఏడవడం ఏంటి? వాళ్ళు కూడా నాతో పాటు ఉపవాసం ఉండి పూజ చేస్తున్నారండి. దేనికో? తప్పుపోయిన మొగుడు తిరిగి రావాలని ఒకళ్ళు, ఉన్న తమ భర్తలు తమను మంచిగా చూసుకుని నెత్తిన పెట్టుకోవాలని మిగిలిన వాళ్ళు. అయినా వాళ్ళ గొడవ నీకెందుకు? పెళ్ళాం పూజ చేస్తుంటేనే పట్టించుకొని వాడివి, అక్కల్దే ఉంది చెప్పు. నువ్వు తెప్పించుకొని తిను బాబు. ఒరే పులి, వీడికి పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం రా. ఆ ఉడిపి హోటల్కి వెళ్ళి నా పేరు చెప్పి కాస్త నెయ్యి బాగా దట్టించి పట్టుకొచ్చేయి. అలాగేనండి. ఆగు పులి, నువ్వు వెళ్ళక్కర్లేదు. మీరు వెళ్తారండి? నో, పెళ్ళాం కోసం కాకపోయినా, తండ్రి కోసం కాకపోయినా, మా అక్కల కోసం, వాళ్ళ కోరిక నెరవేరడం కోసం, వాళ్ళ ఆనందం కోసం నేను కూడా ఉపవాసం ఉంటాను. మావయ్య, పూజని మధ్యలో ఆపేసొచ్చాను, ఇప్పుడే వస్తాను. అబ్బా, ఆకలేస్తుంది. మాకు నీ మీద కోపం వస్తుంది. నేనేం చేశానే? ఏం చేశాను అన్నావంటే ఏదో ఒకటి తీసుకుని నిన్నెత్తి పగలు కొట్టేస్తాను. బావగారు పోయారు కాబట్టి. పోవడం ఏంటే? అదే, కనపడకుండా పోయారు కాబట్టి. ఆయన క్షేమంగా తిరిగి రావాలని నువ్వు చెయ్యాలి ఉపవాసం. మాకేంటే ఈ కర్మ? మా మొగుళ్ళు లక్షణంగా ఉన్నారు.
అది కాదే, మనం ఎంతైనా సిస్టర్స్ కదా, కలిసి చేస్తే బాగుంటుందని. అదంతా నాకు తెలీదక్క. నేను మాత్రం ఆకలికి ఉండలేను. బ్రేక్ఫాస్ట్ పడకపోతే మనం ఇలాగే విలువెల్లాడి చస్తాము. వారాలు, వ్రతాలు, ఉపవాసాలు ఈ లేడీస్ ఎలా చేస్తారే? వాళ్ళు లేడీస్ కాబట్టి. హ? అంటే మనమెవరం? అంటే మనం అందరిలాంటి లేడీస్ కాదు కదా. హ, ఆ సూర్యకాంతం ఉపవాసం చేస్తుంది. ఆఖరికి అడుగు తీసి అడుగు వేయడానికి అరగంట తీసుకుని మీ అత్త కూడా ఉపవాసం చేస్తోంది. దాని పేరు ఎత్తకండి. అసలు ఈ ఉపవాసం దీక్షలో నన్ను ఇరికించిందే అది. ఆవిడ నిన్నిరికిస్తే నువ్వు మమ్మల్ని నిరికించావు. వాదనలు అనవసరం అక్క. ఆకలేస్తుంది, ఏదో ఒకటి చెయ్యి. పోనీ బయట హోటల్ నుంచి ఏమైనా తెప్పించుకుంటే? భోజనాల వాసన వస్తే మొహం మీద ఉమ్మేస్తారు. మరెలా? ఒక పని చేద్దామా? ఏంటది? ఫ్రిడ్జ్ లో పళ్ళుంటాయి, మీరిద్దరూ వెళ్ళి పట్టుకొచ్చేయండి, ముగ్గురం కలిసి తినేద్దాం. ఏంటి? మళ్ళీ చెప్పు. అదే, ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉంటాయి, మీరిద్దరూ వెళ్ళి పట్టుకొస్తే ముగ్గురం కూర్చొని తినేద్దాం అంటున్నా. వెళ్ళి మేం తీసుకొస్తే ఎవరైనా చూస్తే మేము ఎదవలం అయిపోవాలా? నువ్వే వెళ్ళి తీసుకురా. అంటే నేను ఎదవనైపోయినా పర్వాలేదా? నువ్వు పెద్దదానివి కదా. వెళ్ళక్క. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. పళ్ళు తెమ్మంటే పేపర్ పట్టుకొచ్చావేంటే? ఎవ్వరికీ తెలియకుండా పళ్ళు ఎత్తుకురావటం అంటే అంత ఆషామాషి విషయమేం కాదు. ప్లాన్ లేకుండా ముందుకు పోతే పరువు పోద్ది. ఆగు, రండి. ఇది కిచెను, మనం ఇక్కడున్నాం. తినడానికి తీసుకురావే అంటే ఇంటి ప్లాన్ గీస్తున్నావేంటక్క? ఇది ఇంటి ప్లాన్ కాదే, పళ్ళు ఎత్తుకురావటానికి గీస్తున్న ప్లాన్. పూర్ణి, ఇటు నుంచి మా అత్త వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకని నువ్వు ఇక్కడ నిలబడు. ఇటు నుంచేమో నాన్నొచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రగతి నువ్వు ఇక్కడ నుంచో. ఎవరైనా వస్తుంటే నాకు సైగ చేయండి, దొరికిపోకుండా నేను మేనేజ్ చేసుకుంటా. ఏంటే అలా చూస్తున్నారు? ప్లాన్ అర్థం కాలేదా? అది కాదక్క, ఇప్పటి వరకు నువ్వేం ప్లాన్ చేసినా ఫ్లాప్ అయింది కదా. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని. శుభం పలకరా మొగడా అంటే పెళ్లి కూతురు ఎక్కడా అన్నాడంట. అపశకునాలు పలుకుతారేంటే? అక్క, నాకు మాత్రం 2 ఆపిల్స్ ఎక్కువ తీసుకురావా? అబ్బా, ఫ్రిడ్జ్ లో ఉన్న మొత్తం ఫ్రూట్స్ అన్ని నీకు తెస్తాలేవే, సరేనా? ప్లాన్ అర్థమైందిగా? ఏమండి, ఏంట్రా? మిమ్మల్ని పట్టుకుని నోటికొచ్చినట్లు తిట్టాలని ఉందండి. తిడితే మీరేమైనా ఫీల్ అవుతారా? అస్సలు ఫీల్ అవును. కిందేసి పీక మీద కాలేసి తొక్కుతాను అంతే. ఎందుకు దొక్కుతారు? అసలు నీ ప్రశ్న ఏంట్రా? చైతుబాబు సూర్య మేడం దగ్గర అవుతారని ఒక ప్లాన్ చెప్పారు. నేను వెర్రి పునుగులాగా అది విని మీ కోడలతో ఉపవాసం చేయించేలా చేశాను. ఇంట్లో అందరూ ఆకలి ఏడుపులు ఏడుస్తుంటే రొమాన్స్ ఎక్కడి నుంచి జరుగుతుందండి? ఒరే పిచ్చి వెదవా, దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందిరా. ఇంకో ప్లానా? కాదు, అదే ప్లాను. ఇంతకీ చేతు ఏం చేస్తున్నాడు? ఐ థింక్ గదిలో ఆకలితో కేకలేస్తూ ఉండుంటారండి. నువ్వు అల్లుడి దగ్గరికి వెళ్ళి ఏంటి బాబు అటు ఇటు తిరుగుతున్నారు?
ఉదయాన్నే పీకల వరకు పెట్టారు కదా టిఫిన్, అది అరక్క అటు ఇటు తిరుగుతున్నాను. అని ప్రెస్టేట్ అవుతాడు. ఆ, బాబు మీకు ఈ బాధ తప్పి హ్యాపీగా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి సలహా ఉంది. హ, ఏంటి పులి అది? ఆ, అది ఇదిగో, హోటల్ నుండి సీక్రెట్గా తెప్పించుకొని తినండి అని అలాంటి మాటలు మాత్రం నాతో చెప్పొద్దు. మా అక్కలకు తెలిస్తే ఫీల్ అయిపోతారు. బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం మీకేంటండి? అలా నాంచకుండా తొందరగా మ్యాటర్కి రారా ఎదవా. అబ్బా, మీరు ఇక్కడ పడుతున్న పురిటి నొప్పులు పురుటి నొప్పులు అంటే పులి ఏదో ఒకప్పుడు ఆకలి నొప్పులు ఇవి. ఆ, అదే ఆకలి నొప్పులతో వెళ్ళి సూర్య మేడం ముందు పడ్డారనుకోండి, ఆ, మీ బాధను చూసి తట్టుకోలేక ఆవిడ ఏదో ఒకటి చేసి మీ కడుపు నిండేలా చేస్తుంది. పోయి దాని సహాయం అడగమంటావా? ఏ ఒక్క పూట మింగకపోతే ఉండలేవని కౌంటర్లు వేస్తుంది. వేయరండి, ఎంత కష్టమైనా ఆవిడ తనకే రావాలని అనుకుంటుంది. మీకే చిన్న కష్టం వచ్చినా ఆవిడ చూస్తూ ఊరుకోలేదండి. నాకేం అవసరం లేదు. అయితే ఇలాగే ఉండండి. బ్రేక్ఫాస్ట్ చేయకపోతేనే మీరు ఇలా బ్రేక్ డాన్స్ చేస్తున్నారు, ఇక లంచ్ కూడా చేయకపోతే చేయకపోతే 108 సెలైను హాస్పిటల్. అప్పుడు మీ అక్కలో ఎంతో నిష్టగా పూజ చేస్తున్న ఫలితం మీ వల్ల దక్కకుండా పోయింది అని ఫీల్ అవుతారు. సూర్య ఏదో ఒకటి చేసి నా ఆకలి తీర్చిన విషయం మా అక్కలకు తెలిస్తే ఎవరికీ తెలియకుండా ఆవిడ మేనేజ్ చేస్తుందండి. ఎలా మేనేజ్ చేస్తుంది? ఈ ఇంట్లో ఎంతో మంది ఎన్నో తప్పులు చేస్తే ఆ తల్లి మేనేజ్ చేయలేదండి. నా మాట వినండి. అప్పుడు చైతు సూర్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందండి? ముగుడు పెళ్ళాల మధ్య ఏం జరిగితే నీకెందుకురా? ఆ? ఆ, 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 మావయ్య ఆ, ఏంటమ్మా? ఏంటి రాగాలు తీస్తున్నారు? ఏం లేదమ్మా, ఊరికే. నాకు తెలుసు మావయ్య, ఆకలేస్తుంది కదా. అంటే నువ్వు కార్తీక సోమవారం పూజ చేసుకుంటున్నావు కదమ్మా. మేమంటే ఆడవాళ్ళం, అలవాటు. మాతో పాటు మీరెందుకు ఉపవాసం చేయడం? ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి, మీకోసం ఏమైనా చేసి పెడతాను. వద్దమ్మా. ఏ మావయ్య, ఆకలి వేస్తుంది కదా. దాని టైం అయ్యేసరికి గంట కొట్టడం దానికి అలవాటమ్మా. జీవితంలో ఏ దారి తెలియక రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్న రోజుల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎన్నో రోజులు పస్తులున్నానమ్మా. ఇదేం నాకు అలవాట్లేని పని కాదమ్మా. జీవితంలో ఎదగడం కోసం ఎన్నో రోజులు పస్తులున్నాను. ఈరోజు కోడలి కోసం ఒక్కరోజు పస్తుండలేనమ్మా. నా కోసం, నా కుటుంబం కోసం ఎంతో చేశావు. ఇప్పుడు నీ కుటుంబం బాగుండాలని, నీ కాపురం బాగుండాలని పూజ చేస్తున్నావు. కానీ అమ్మా, ఏం కాదు, నువ్వు పూజ బాగా చెయ్యి. సారీ మావయ్య. దేనికమ్మా? నిజానికి నేనే నీకు సారీ చెప్పాలి. ఒకసారి చెప్పాను కానీ నేను చేసిన దానికి ఒకసారి సరిపోదమ్మా. అందుకే మళ్ళీ చెప్తున్నాను. నిన్ను అర్థం చేసుకోకుండా తిట్టేశాను కదా. ఆ విషయం అప్పుడే మర్చిపోయాను కదా మావయ్య. ఏం లేదమ్మా, నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. కాకపోతే ఆ క్షణం మనవలు మనవరాల మీద ఆశ తప్ప ఎవ్వరూ కనపడలేదు. ఎదురుగా ఎవరున్నారని కూడా ఆలోచించలేదు. అందుకే అలా. ఈ జీవితానికి అదొక్కటే ఆశమ్మా. మావయ్య, త్వరలోనే మీ ఆశని నేను తీరుస్తాను. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవును మావయ్య, మీ ఆశని ఖచ్చితంగా నెరవేరుస్తాను. మీకది ఒక్కటే బెంగైతే ఆ బెంగని వదిలేయండి. చాలమ్మా, చాలు. ఒక్కరోజు ఉపవాసం అని చెప్పి ఫుల్ మీల్స్ పెట్టేశావమ్మా.
నువ్వు మాట అంటే మాటే. ఈ ఒక్క మాటతో ఒక్కరోజేంటమ్మా, ఓ సంవత్సరం పాటు ఉపవాసం చేయమన్నా చేసేస్తాను. నా కడుపు నిండిపోయిందమ్మా, ఆకలి పెగిరిపోయిందమ్మా. చూసారా మేడం, అందిస్తాను అని ఒక్క మాట చెబితేనే బాబుగారు ఎంత ఆనందపడిపోతున్నారో. అలాంటిది మనవాళ్ళని ఆయన చేతికిస్తే ఇంకెంత సంబరపడిపోతారో. ఇదంతా నా అదృష్టం పులి. బయట చాలా మందిని చూశాను పులి. తను ఇంటి పెద్దని అనే అహంకారంతో ఉండే వాళ్ళని చూశాను. తన మాటే నెగ్గాలి అనే వాళ్ళని చూశాను. కోడలు ఎంత సేవ చేస్తున్నా చులకనగా చూస్తూ సూటిపోటి మాటలు అంటూ అదేదో గొప్ప అన్నట్టు ప్రవర్తించే వాళ్ళని చూశాను. కాని మావయ్య గారు అలాంటివారు కాదు. నాకు దేవుడిచ్చిన తండ్రి. జోలపాట పాడి గోరుముద్దలు తినిపించకుండానే చేతికంది వచ్చిన బిడ్డ. ఆయనకున్న ఆ ఒక్క కోరిక తీరిపోతే నిజంగా ఆయన పసిబిడ్డే మేడం. పాకిస్తాన్ మీద సీక్రెట్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్న జవాన్లకు చూపిస్తున్నట్టు చూపిస్తున్నావు కదే ప్లేసులు. అబ్బా కోప్పడకండి. పళ్ళు కావాలంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. దొరకకుండా ఉండాలి అంటే అబ్జర్వేషన్ ఉండాలి కదా. పొజిషన్స్ లో ఉన్నారా? అబ్బా నువ్వు చెప్పిన చోటే ఉన్నాం. త్వరగా వెళ్ళి చావు. ఆకలి బాధ డామినేట్ చేసేసరికి నేను ఒక్కని అనే రెస్పెక్ట్ కూడా గుర్తు లేకుండా పోయింది. అబ్బా లలిత, అమ్మా లలిత, ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఏం చేస్తున్నావా అని. దీని కళ్ళకి చత్వరం వచ్చినట్టుంది. ఏం చేయడం ఏంటండి? ఫ్రిడ్జ్ మీద తుడుస్తున్నా. అదే ఎందుకు అని. ఎందుకంటారేంటి? ఫ్రిడ్జ్ మీద డస్ట్ పడిందని. తల మీద దుమ్ము పడితేనే దులుపుకోవు, అలాంటిది ఫ్రిడ్జ్ మీద దుమ్ము దులపటమా? విడ్డూరంగా ఉందే. అదేం తొడవడానికి రాలేదు కానీ మీరు వెళ్ళండి. మరెందుకు వచ్చిందే? ఎత్తేయడానికి. ఏమెత్తేయడానికి? అదే ఫ్రిడ్జ్ని ఇక్కడి నుండి ఎత్తి అక్కడ పెడదామని. అయినా ఫ్రిడ్జ్ ఇక్కడుంటే కష్టమే వచ్చిందే. ఇప్పుడు ఈ క్వశ్చన్లన్నీ అవసరమా నీకు? అయినా మీరేంటే, ఒకరేమో ఫ్రిడ్జ్ దగ్గరున్నారు, ఒకరితేమో మెట్ల కింద ఉంది, ఇంకొకరితేమో మెట్ల పైన ఉంది. ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ కార్తీక మాసం ఉపవాసం చేస్తున్నాం కదా, కాలక్షేపం కోసం దాగుడు మూతలు ఆడుకుంటున్నాం అత్తయ్య. మీరు ఉపవాసం చేస్తున్నారు కదా. నన్ను కూడా మీతో పాటు దాగుడు మూతలు ఆడమంటారా? తొందరగా అక్కడి నుంచి ఏమంటాం? ఏంటి? అదే నాన్న పిలుస్తున్నట్టున్నారు అని
చెప్తుంది హ, ఆ, నాకేం వినిపించలేదే. మాకు వినపడింది. ఓ ఏదో తేడా కొడుతుందే. మాకు కడుపులో మంట పుడుతుంది, వెళ్ళవే తొందరగా. హా, సరే సరే కానివ్వండి. అబ్బా. ఫు. ఓకేనా? తొందరగా తీ. మేడం గారు, మేడం గారు, ఏంటి పులి? ఈ సచ్చినోడు కూడా ఇప్పుడే రావాలా? అదేనండి అందరూ ఇవాళ ఉపవాసం చేస్తున్నారు కదా, ఎలా ఉన్నారా అని.